ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సెషన్స్కి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, దెర్ ఈజ్ జీరో క్రెడిబిలిటీ. లక్షల కోట్ల బడ్జెట్, కొన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు, కొన్ని లక్షల కోట్ల అభివృద్ధి పనులు, కొన్ని లక్షల కోట్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, వీటి గురించి డిస్కషన్స్ జరగవు. వీటికి ఒక పట్టిక ఉండదు, వీటికి ఒక బాధ్యత ఉండదు. ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక విషయాలు తప్ప అనవసరమైన విషయాలు మాట్లాడడానికి ఆయన చూపిస్తున్న ఉత్సాహం ఈరోజు నాకు అసహ్యం కలిగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి నేను ఎంత మాట్లాడకూడదు అనుకుంటున్నా, మాట్లాడాల్సిన పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కల్పిస్తూ ఉన్నారు. వీళ్ళకు బాధ్యత ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, ఈ రాష్ట్ర ప్రతిపక్షాలకైనా సరే కనీసం బాధ్యత ఉందా లేదా అనే విషయం నాకు అర్థం కావట్లేదు. నిన్న 3 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి, మన అభివృద్ధి ఎలా పడిపోతా వస్తుంది, మన అప్పులు ఏ శాతంలో పెరుగుతున్నాయి, నెలకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్, దాదాపు నెలకు 10,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చే పరిస్థితి, కనీసం రోజువారీ జీతభత్యాలకు, రోజువారీ భోజన ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్న పరిస్థితి. కేంద్రంతో సహకారంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అయిపోయిన తెలంగాణ ఇవాళ కొద్దో గొప్ప బెటర్గా ఉంది. వెరాజ్ ఆంధ్రప్రదేశ్ కుక్కలు చింపిన విస్తరిగా ఇవాళ ప్రపంచ పటంలో అత్యంత హీనమైన స్థానంలో పడుంది. దానికి కారణం మనం అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, రైజింగ్ ద లైఫ్ స్టాండర్డ్స్ గురించి కానీ మాట్లాడడం. డే అండ్ నైట్ ఏడుకొండల స్వామి మా వీక్నెస్, ఏడుకొండల స్వామి అడ్డం పెట్టుకుని గేమ్ ఆడదాము. విశ్లేషకులు, ఇంటలెక్చువల్స్, గౌరవమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జడ్జీలు, లాయర్లు, పైనుంచి కింద వరకు న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ అందరూ చెప్తున్నారు ఈ విషయాన్ని ఇక్కడితో ఆపమని. మీ కూటమి ప్రభుత్వానికే చెందిన, మీ కూటమిలో ప్రముఖమైన పాత్రలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా తమ పార్టీ శ్రేణులకు, టీడీపీ శ్రేణులకు క్లియర్ కట్గా ఒక మాట చెప్పడం జరిగింది, లడ్డూ విషయాన్ని ఇక మాట్లాడడం ఆపేయండి అని. అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ చీమ కుట్టినట్టు కూడా ఉండకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇవాళ అసెంబ్లీలో సాక్షాత్తు లడ్డూ విషయంలో ఒక కంక్లూజన్ తేల్చేసేయండి. హెరిటేజ్ సంస్థకు కానీ, ఇందాపూర్ మిల్క్ డైరీకి కానీ వాళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటి? భోలేనాథ్ ఇండియా మార్ట్లో తన వెబ్సైట్లో హెరిటేజ్ పేరు ఎందుకు మెన్షన్ చేసింది? హెరిటేజ్ ప్యాకెట్స్ మీద ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరు ఎందుకుంది? అది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, మీ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా? ఎందుకు ఇందాపూర్ 2014-19 మాత్రమే ఉంది? ఎందుకు ఆఫ్టర్ 24 మాత్రమే వచ్చింది? ఇవి కొన్ని ప్రశ్నలు ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రజల మనస్సుల్లో కూడా ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా దారుణమైన విషయం, తిరుమల 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమే అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మన లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని కోట్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ సీరియస్లీ హేటింగ్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నేను ఆన్ కెమెరా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి గారిని చాలా తీవ్రంగా హేట్ చేసేవాడిని. ద రీజన్ ఈస్ తిరుమల కొండ. తిరుమల కొండ గురించి నాకు అప్పుడు ఏ నాలెడ్జ్ లేదు, చిన్నవాళ్ళ మాకు చదువు లేదు, అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, ఈ జీవో పేపర్ల గురించి తెలియదు మాకు. రాజశేఖర రెడ్డి గారు నిజంగా తిరుమల కొండ 7 కాదు 2 కొండలే అని చెప్పటం నిజమేమో అని నమ్మి మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దే వర్ హేటింగ్ రాజశేఖర రెడ్డి గారు. దట్ వాజ్ ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ మేడ్ బై ద మీడియా అండ్ ద దెన్ పొలిటికల్ పార్టీస్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఆన్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అంత దారుణమైన ఇంపాక్ట్ మా మీద ఉండింది, మా తల్లిదండ్రుల మీద ఉండింది. అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పారేమో అన్న ఒక్క ఇంపాక్ట్ క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు. కానీ నిన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 746 జీవో నెంబర్, 747 జీవో నెంబర్ ప్రజల ముందర ప్రజెంట్ చేశారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రిస్టియన్ మిషనరీ సభలో నిలబడి రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 746 జీవో, 747 జీవో నేను రద్దు చేస్తా, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఈ 2 జీవోల ఉద్దేశం ఏంటో తెలుసా? 7 కొండల స్వామి యొక్క పవిత్రతను, ఆయన యొక్క కొండలను, ఆయన యొక్క ఆ కొండకు రీచ్ అయ్యే రస్తాని కానీ, ఆ కొండల వేద పురాణాలలో ఉండే ఒక ఇంపార్టెన్స్ కానీ, శాంక్టిటీ కానీ మేము పరిరక్షిస్తాం. అన్య మత ప్రచారం, అన్య మతాలకు ఆ కొండ మీద ఎటువంటి బిజినెస్ యాక్టివిటీస్ కానీ, ప్రాపగేషన్ యాక్టివిటీస్ కానీ ఉండకూడదు అని ఆ యొక్క జీవోల సారాంశము. మీరు కావాలంటే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఎప్పుడైతే ఈ 2 జీవో పేపర్లు నేను చదివానో, దెన్ ఐ ఫిల్ట్, నాకు నేనుగా గిల్ట్గా ఫీల్ అయ్యాను. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా
746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేశారా? ఇన్ని సంవత్సరాలు నాలాంటి వాళ్ళని మోసం చేశారా? నాకు చదువు ఉంది, నేను చదువుకోగలిగాను, అర్థమైంది, అర్థం చేసుకోగలిగాను, మీకు చెప్పగలుగుతున్నాను. నాలాగా చదువుకోకుండా అదే మనసులో పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే మనసులో పెట్టుకొని ఈ రోజు వరకు మన వీడియో చూస్తే ఒక 5,000 మందో 10,000 మందో చూస్తున్నారు. ఈ 5,000 మందికి 10,000 మందికి నేను చెప్పగలుగుతున్నా. కానీ బయట ఎవరికి చెప్తున్నారు? ఎవరు చెప్పగలుగుతున్నారు? ఆ నింద మోసుకొని ఆ మాట అలా 2 కొండలు 7 కొండలు అన్నందుకు రాజశేఖర రెడ్డి గారు ప్రాణం పోయింది అని చెప్పి ఒక దుర్మార్గమైన నెరేటివ్ను సొసైటీలో బిల్డ్ చేయాలని ట్రై చేయడం రైట్ ఫ్రమ్ ద ఫ్రెండ్ అంటారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. మీరు రాజశేఖర రెడ్డి గారి ఫ్రెండ్ కదా, ఎలా సార్ ఆ మాట అనగలుగుతున్నారు? మీరే కదా బాలకృష్ణతో నాన్ అన్స్టాపబుల్ అనే షోలో కూర్చొని రాజశేఖర రెడ్డి నా ఫ్రెండ్ అని ఏడ్చినట్టు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి డ్రామా ఆడారు. అదే ఫ్రెండ్ గురించి, ఆ ఫ్రెండ్ చెయ్యని తప్పు గురించి రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, ఫ్రెండ్ని, ఫ్రెండ్షిప్ని వాడుకున్నారు. తప్పు కాదా ఇది? దీనికి ఒకవేళ నిజంగా దేవుడు అనేవాడు ఉండి అటు దేవుడు అనేవాడు శిక్ష వెయ్యాలి అనుకుంటే మీరు చెప్పిన మాటల ప్రకారమే దేవుడు శిక్ష వేస్తే మీకు ఎటువంటి శిక్ష పడచ్చు అనుకుంటున్నారు మీరు? మనం అబద్ధాలు ఆడొచ్చు సార్. ఎప్పుడు ఆడాలి? 10 మందికి మంచి జరగాలి అన్నప్పుడు ఒక అబద్ధం ఆడితే తప్పులేదు. మనం చచ్చే పరిస్థితి వచ్చినప్పుడు అబద్ధం ఆడితే తప్పులేదు. కానీ ఇటువంటి పరిస్థితిలో ఫ్రెండ్ను కాంప్రమైజ్ చేసి, ఫ్రెండ్షిప్ను కాంప్రమైజ్ చేసి, దేవుణ్ణి కాంప్రమైజ్ చేసి అధికారంలో ఇంకో రకం కూడా ఉండొచ్చు కదా. నిజాయితీగా 6 సంవత్సరాలు పరిపాలించాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మన మనస్సుల్లో ఎందుకున్నాడు? ఈ రోజు ఆయన మీద మీరు చేసిన దుష్ప్రచారం కుండ బద్దలు కొట్టడం కాదా? నిజానికి రాజశేఖర రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మీసాలు పెట్టుకొని కొమరం పులి యాక్షన్ చేసుకుంటా డ్రామా ఆడుకుంటా తిరుగుతూ ఉండేవాడు యువరాజ్యం అనే పార్టీలో. ఇవాళ పవన్ కళ్యాణ్ 7 కొండలను 2 కొండలనే ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్? దేవుడిని అడ్డమైన విషయాలకు వాడుకుంటారు నీలాంటి వాళ్ళ నుంచి ఈ సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఏమైపోతారు సార్? మీ పార్టీలో ఉన్న మీ పార్టీ క్యాడరు చేస్తున్న దుర్మార్గమైన చర్యలు ఆడబిడ్డలకు ఏమైనా అయితే నిలబెట్టి వాయించేస్తానని చెప్పారు కదా. కేసు పెట్టడమా? అరవ శ్రీధర్ మీద కేసు పెడితే సరిపోతుందా? మీరు నిజాయితీ గల రాజకీయ నాయకులు అవ్వాలి అని అనుకునుంటే, ఒకవేళ మీరు చెప్పిన జనసేన సిద్ధాంతాలు నిజమై ఉంటే, మీరు అరవ శ్రీధర్ని డిస్క్వాలిఫై చేసి ఎమ్మెల్యే ఆ స్థానానికి ఉప ఎన్నిక పెట్టేవాడు. ఆ స్థానంలో జనసేన గెలిచినా ఓడినా మీరు ప్రజల్లో గెలిచి ఉండేవాడు. మీ యొక్క జన సైనికులు కాలర్ ఎగిరేసుకొని తిరిగేవాడు. కానీ మీరు ఆ స్థాయిని రీచ్ అవ్వడం పక్కన పెట్టి ఆ లెవెల్లో థాట్ ప్రాసెస్ కూడా లేదు మీకు. దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని అనేటప్పుడు నిజము అబద్ధము బేరీజ్ వేసుకొని ఇటువంటి మాటలు మనం మాట్లాడితే అటువంటి మాటలను దేవుడికి రాజశేఖర్ రెడ్డికి లింక్ పెట్టి, దేవుడికి లడ్డూకి లింక్ పెట్టి, దేవుడికి లడ్డూకి జంతు కొవ్వుకు లింక్ పెట్టి జీవితం జీవించి ఏం బ్రతుకులు సార్ మనం బ్రతుకుతున్నది. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు నాగుల పుట్ట దగ్గరికి పోయినా కూడా బూట్లు ఇప్పడే. భక్తి ఒక డ్రమాటిక్ రిప్రజెంటేషన్. మీరు నోరు తెరిచి ఆ ఇందాపూర్ డైరీకి, ఆ యొక్క హెరిటేజ్ డైరీకి ఉన్న లింక్ చెప్పండి. తిరుమల లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా మీరు నోటితో చెప్పండి. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా, మీరు ఇందాపూర్కి ఎందుకు ఇచ్చారు చెప్పాలి. ఇక మన హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఒక మాట చెప్పారు, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ లేదు. ఓకే, ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేశారు. ఏ ప్రాతిపదికన డిస్క్వాలిఫై చేశారు? 2016లో కల్తీ ప్రాతిపదికన డిస్క్వాలిఫై చేశారు. నీకు తెలుసా జగన్ అని అడుగుతారు మీరు. అసలు మీరు ఇందాపూర్ని ఎట్లా వెనకేసుకొస్తున్నారు? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ హెరిటేజ్, దెన్ ఇందాపూర్ షుడ్ స్టే రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్స్ కదా. మీరు ఎందుకు అది డిస్క్వాలిఫై అయింది అనేది ప్రజల ముందు పెట్టాల్సింది పోయి ఇదే కారణం ఎందుకు అయి ఉండాలి అని జగన్ని ప్రశ్నించడం ఏంటి? హోంమంత్రి గారు, మీరు ఆర్ యు ఇన్ ది సెన్సస్? మీరు ఇందాపూర్ డైరీని కల్తీ ప్రాతిపదికన కాకుండా వేరే ఏ ప్రాతిపదికన మీరు దాన్ని డిస్క్వాలిఫై చేశారో ప్రజలకు చెప్పాలి కదా. అది వదిలేసి జగన్ని కల్తీ కాకుండా వేరే ప్రాతిపదికన అది డిస్క్వాలిఫై అయితే మరి ఏమంటావు జగన్ అని అడుగుతున్నారు మీరు. ఆర్ యు అవుట్ ఆఫ్ ద సెన్సెస్? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ గురించి డిస్కషన్ లేదు, డెవలప్మెంట్ గురించి డిస్కషన్ లేదు, ఫ్యూచర్ గురించి డిస్కషన్ లేదు. అమరావతి, రియల్ ఎస్టేట్, లడ్డు. ఇక మేము ఏం మాట్లాడాలి, ఏం బ్రతకాలి? లేదా
కుల పిచ్చి మాటలు. మేము చాలా దయనీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున నేను అడుగుతున్నాను, ప్రజలు కూడా అడుగుతున్నారు. బీ రెస్పాన్సిబుల్, టెల్ ద ట్రూత్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ. మీకు చేత కాకపోతే, తిరుమల లడ్డు గురించి ఎక్స్ప్లెనేషన్ చేసే చేత కాకపోతే మీరు ప్రజలకు చెప్పేసేయండి, మేము ఇది అనుకున్నాం, అలా కాదు ఇలా అంట. ఒక న్యాయ వ్యవస్థ పుణ్యమాన్ని నిజం తెలిసింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. దేవదేవుడిని ఇటువంటి వాటి నుంచి బయట పెడదాము, ఇక్కడ నుంచి దేవదేవుడిని రక్షించుకుందాం. ఒక్క మాట చెప్పడానికి ధైర్యం చాలక దాడి చేస్తా పోతా ఉన్నారు. దీని పర్యవసానం ఓటమి అనుకుంటున్నారేమో, కాదు, అంతకు మించి ఉంటుంది.